అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ప్రేమ కలవరం 17వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. అదేం లేదు విక్రమ్, సిరి బాగానే ఉంటుంది. తన లైఫ్ కోసం మీరేం ఆలోచించకుండా మీ లైఫ్ మీరు చూసుకోండి. అదే మీరు మాకు చేసే పెద్ద హెల్ప్ అవుతుంది. అయితే మీరు ఎందుకు కాల్ చేశారో నిజం చెప్పరన్నమాట అని కోపం లోపల దాస్తూ ఆవిడని చూస్తాడు. ఈ విషయం చెప్పాలనుకున్నానని అప్పుడు చెప్తుంది. అబద్ధం అంతా అబద్ధం. మీలాగే మీ కూతురు కూడా ప్రేమను దాస్తోంది. ఏదో చేయాలని బాధ మొత్తం దాచి నవ్వు నటిస్తోంది. మీరేమనుకుంటున్నారో తెలియదు కానీ సిరికి ఇంకెవరితో పెళ్లి చేస్తే నేను అస్సలు ఊరుకోనని చెప్తాడు. అయినా నటించే నవ్వులో ఏం సంతోషం ఉంటుంది అత్తయ్య? నిజంగా మనసుతో సంతోషంగా ఉంటేనే కదా తను సంతోషంగా ఉన్నట్టు. అసలు పెళ్ళంటూ జరిగితే అది మా ఇద్దరికే జరగాలి, లేదంటే మేమిద్దరం కూడా పెళ్లి చేసుకోమని సీరియస్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రమ్. అతను ఆఫీస్కి వెళ్ళేసరికి సిరి ఫేస్లో స్మైల్ పోతుంది. ఏమైంది దీనికి అని నేహాని పిలిస్తే అది అన్నయ్య, ఇందాక చంద్రయ్య గారు వచ్చి మనీ కావాలి అంటే వెళ్ళి ఇచ్చింది తను. అందరం కూడా లంచ్ చేస్తున్నప్పుడు ఒక అబ్బాయితో మాట్లాడుతున్నాడు. నేను చెప్పానా సిరి మేడంని నేను ఎంత కావాలంటే అంత ఇస్తారని, బెట్లో మీరు ఓడిపోయారుగా అని అంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అది విన్న సిరి పాపం బాగా హర్ట్ అయ్యింది, ఏడ్చేసింది కూడా. ఇప్పుడే కాస్త నార్మల్ అయిందని చెప్తుంది. అది సరే మార్నింగ్ ఎందుకంత హ్యాపీగా ఉందని అడుగుతారు. అదే చెప్పాలని వచ్చాను అన్నయ్య. వాళ్ళ ఇంట్లో ఇంకా పెళ్లి టాపిక్ తీసుకురాము అన్నారట. ఇలాగే మనం ముగ్గురం కలిసే ఉందాం, ఇంకా నీకు ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టమన్నారట. అందుకే అని నవ్వుతూ చెప్పింది. తనకు పెళ్ళొద్దని హ్యాపీగా ఉందన్నయ్య. నిన్ను మర్చిపోయి చేసుకోలేక ఇదంతా చేస్తుంది అది. అంటే తనంటే పెళ్ళి అని అనుకుంది ఓకే, కానీ ఇంట్లో వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటున్నారు? అంత బలమైన కారణం ఏంటి? ఖచ్చితంగా తన మీద కోపంతో అయినా పెళ్లి చేయాలి కదా. అయినా వద్దోనగానే ఓకే అన్నారంటే ఏదో జరిగింది, అదేంటో తెలియటం లేదు అని అనుకుంటాడు విక్రమ్. నేను తెలుసుకుంటాను, నువ్వు వెళ్ళు అని అంటే అలాగే వెళ్తుంది. అమ్మ నిజంగానే అవసరం కోసమే తీసుకున్నానని చంద్రయ్య వచ్చి సిరికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, వదిలే చంద్రయ్య, డబ్బు ఎప్పుడైనా అవసరమే, కానీ నువ్వు చెప్పిన ప్రతి ఒక్కటి కారణం నిజమేనని నేను అనుకుని ఇన్ని రోజులు ఇచ్చాను. అది అబద్ధమైతే అక్కడ ఎవ్వరూ అంత బాధపడనట్లే కదా. అందుకు నేను హ్యాపీగానే ఉన్నాను. ఆ మనీతో చేయడానికి నాకు ఏమీ పని లేదులే. మీరు ఇవ్వాల్సిన పని లేదు, వదిలేయండి. కానీ మీ వయసుకి గౌరవం ఇచ్చాను, అది ఇప్పుడు పూర్తిగా పోయింది. సరే ఇంకా వదిలేయండి. ఇలా ఎందుకు అందరి ముందు నా దగ్గర డబ్బులు తీసుకున్నారని చెప్పుకోవడం నాకు అందరికీ తెలిసేలాగా ఇవ్వడమే నచ్చదు. ఇదంతా చూస్తే నిజంగా మీకు అవసరం వచ్చినా ఎవరు కూడా మీకు మనీ ఇవ్వరు, వెళ్ళండి అని ఆమె ఫైల్ తీసుకొని పక్కకు వెళ్ళిపోతుంది. అంత చేసిన ఆవిడ మంచితనానికి చంద్రయ్యకి చాలా బాధగా అనిపిస్తుంది. ఒక కాఫీ తీసుకొని వెయిటింగ్ రూమ్లోకి వెళ్తుంది. అక్కడే కూర్చొని తాగుతూ ఆగకుండా వస్తున్న కన్నీరుని ఆపే ప్రయత్నం చేస్తూ ఓడిపోతుంది. అలాగే టేబుల్ మీద చేయి పెట్టి దాని మీద పడుకుంటే ఆమె దగ్గరికి వచ్చిన విక్రమ్ సిరిని చూసి ఏంట్రా ఏమైందని దగ్గరికి వెళ్తాడు. పైకి లేచి కన్నీరు తుడుచుకొని ఏంటి అంటే ఏం చేస్తున్నావు, ఏం జరుగుతుందో చెప్తావా లేదా అంటే ఏమైంది ఇప్పుడు? ఏం లేదే అని పైకి లేచి వెళ్ళబోతుంటాం. చేయి పట్టి దగ్గరికి లాక్కొని నిజం చెప్పు అంటుంటే వదలు వికి అని ఆగిపోయి వదలండి సార్ అని అంటున్న ఆమె నడుముని పట్టి దగ్గరికి లాక్కొని భద్రంగా పట్టుకుంటాడు. ఆమె ఎంత ట్రై చేసినా కూడా వదలకపోతే ఆమెకు భయం వేస్తుంది. ఆమె వణుకు తెలిసాక వదిలి ఆమె ముఖాన్ని రెండు చేతుల్లో పట్టుకొని ఏమైందో చెప్తావా లేదా? ఆమె సైలెంట్గా అలాగే ఉంటుంది. చెప్పవు, ఏం చేశావో కూడా చెప్పవు కదా. సరే విను, త్వరలోనే మన పెళ్ళి జరుగుతుంది. నువ్వు ఆశపడిన దానికన్నా కూడా ఇంకా హ్యాపీగా మన జీవితం ఉండబోతుంది, చూస్తూ ఉండు అని ఆమెకు చెప్తాడు. అతని చెయ్యి నెట్టి అవును మరి నువ్వు ఎప్పుడు చేసుకుంటావని వెయిటింగ్, నేను ఇక్కడ ఏదో బలహీనంగా ఉన్నా అని ముద్దు పెడితే తాళి కట్టించుకుంటానా ఏంటి? అది జన్మకు జరగదు, జరిగి తీరుతుందని ఆమె నడుము పట్టి దగ్గరికి లాక్కుంటాడు. వదులు విక్కి అంటుంది. ఎందుకే ఈ కోపం? నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వు దూరం అయ్యాకే తెలిసింది. ఒప్పుకో, పెళ్లి చేసుకుందాం అని అంటే వదులుతావా లేదా అని అనగానే వదలను అని ఆమె చున్నీ కిందకు లాగితే టక్కుని చేయి వేసుకుంటుంది గుండెల మీద. ఏమైందని చేయి పట్టుకుంటే ఏం లేదు, వదులు నన్ను అని దూరంగా నెడితే ఆహా అని ఆమె బుగ్గ మీద ముద్దిస్తాడు. గడ్డం పట్టి దూరం చెప్పి మెంటల్, ఎందుకు ఇలా చేస్తున్నావు, నాకు కోపం వస్తుంది అని అంటుంది. రాణి, అది ఎప్పుడు వస్తుందిలే కానీ కాసేపు నా ప్రజెన్స్ ఎంజాయ్ చేయి, ఇంటికి వెళ్ళాక మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి కదా అని అతను అంటూ ఉంటే నేనెందుకు గుర్తు తెచ్చుకుంటాను, నాకేం పని అని అంటుంది. నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో నాకు బాగా తెలుసురా. ఖచ్చితంగా నీకు నేను ప్రతి క్షణం గుర్తు వస్తూనే ఉంటాను, నీ మనసులో మెదులుతూనే ఉంటాను. నేనే నిన్ను మర్చిపోలేకపోతున్నాను. నాకన్నా డబుల్ ప్రేమించావు నన్ను. అప్పుడు నువ్వు నన్ను అంత ఈజీగా ఎలా మర్చిపోతావు? అస్సలు క్షణం కూడా మర్చిపోలేవు కదా అని అంటే మర్చిపోతానంటుంది. అలా మర్చిపోగలిగితే
ఇంకో పెళ్ళి వద్దు అనగానే హ్యాపీగా ఎలా ఫీల్ అవుతావు? ఈ రోజు వరకు లేని నీ కళ్ళలో సంతోషాన్ని చూశాను. ఈరోజు నీ బాధ పోయింది. నీకెలా తెలుసు? నేహ చెప్పిందా? అయినా దానికి చెప్పాను చూడు, నన్ను అనుకోవాలి. వదులు విక్కీ, చాలా రోజులైంది పిలుపు విని. ప్లీజ్ ఇంకా ఒప్పుకోవే. అసలు ఉండలేకపోతున్నాను నీకు దూరంగా. నైట్ నిద్ర పట్టడం లేదంటాడు. ఒక లుక్ ఇస్తుంది సీరియస్గా. అబ్బా దానికి కాదే, నువ్వే గుర్తొస్తున్నావు. నీతో మాట్లాడకుండా పడుకున్న రోజే లేదు కదా. కొన్ని రోజులు పోతే అలవాటు అవుతుందిలే సార్ అని అంటుంది. సార్ అంటే కొడతాను, ఏం చేసినా సరే అలాగే పిలుస్తాను సార్ అని అంటుంది మళ్ళీ కావాలని. నిన్ను అని అంటూ కింద పెదవిని అతని పెదవులతో లాగి చిన్న బైట్ చేసి వదులుతాడు. ఇంకోసారి సార్ అంటే ఇలాగే ఉంటుంది పనిష్మెంట్ అనగానే, ఏయ్ వదులు విక్రమ్, నాకు ఇబ్బందిగా ఉంది. నాకు మాత్రం బాగుంది. ఎవరైనా వస్తారు, నువ్వు వదులు. రాని, నా పిల్లం నా ఇష్టం. పగటి కలలు కనకు. వదులుతావా లేదా అని అతన్ని నెట్టి వెళ్ళిపోతుంది. ఆమె కాస్త నార్మల్ అవుతుంది. అది అతనికి తెలుస్తుంది. తన రూమ్కి వెళ్ళిపోతాడు. ఇంట్లో వాళ్ళకి చెప్పినట్టుగానే త్వరగా ఇంటికి వెళ్తుంది సిరి. ఇంట్లో వాళ్ళు రెడీగా ఉంటే అందరూ కలిసి బయటికి వెళ్తారు. సిరి కాస్త నార్మల్ అయ్యింది అని అనిపిస్తోంది మాధవి నారాయణ గారికి. ముగ్గురు కలిసి టెంపుల్కి వెళ్ళి అట్టుండట్టు హోటల్కి వెళ్తారు. ముగ్గురు అక్కడే కలిసి డిన్నర్ చేస్తారు. ఆ రోజు కాస్త ప్రశాంతంగా ఉన్న సిరిని చూసి సంతోషిస్తారు. అప్పటిదాకా వాళ్ళని ఫాలో అవుతున్న విక్రమ్ వాళ్ళు డిన్నర్ చేస్తుంటే అక్కడ ఉన్న స్టార్టర్ చూస్తే సిరికి విక్రమే గుర్తొస్తాడు. తినేది ఆగిపోయి మార్నింగ్ అతను చేసేది గుర్తొచ్చి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను అది కూడా అతనికి తెలియకుండా ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోతే అప్పుడు తన లైఫ్ తను చూసుకుంటాడు. ఓకే, ఒక వరం. నేను విక్కీ కనిపించకపోతే ఇక నేను గుర్తు కూడా రాను అని అతనికి అన్నీ ఆలోచిస్తూ ప్లేట్లో ముక్కులు వేస్తుంది. ఆమె అందరిలో ఉన్న అతని గురించిన ఆలోచనలు వదలకపోతే అతని మీద ఆమె పెంచుకున్న ప్రేమకి విక్రమ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తిను చెందు అని మాధవ్ గారంటే, అమ్మా నాన్న వీళ్ళకి నేనేం చేయాలి? నేనేం చేయగలను? పెళ్లి చేసుకోవాలి, కానీ ఎలా? అమ్మో, ఇంకొకరిని చేసుకోగలనా? చేసుకుంటే నా గుండెల మీద ఉన్న టాటూకి అతనికి ఏం సమాధానం చెప్పాలి? నేను టాటూని తీయలేను. నేను నా మనసులో ఉన్న విక్రమ్ని నేను ఎలా తీయగలను? అసలు చెరిపేయగలనా? అమ్మలాగా అతను ఇది తీసేయమంటే అని ఆలోచన రాగానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి సిరికి. ఏదో మాట్లాడుతూ ఉన్న వాళ్ళ పేరెంట్స్ చూసి నార్మల్ అయిపోతుంది సిరి. తినేసి అందరూ కూడా ఇంటికి బయలుదేరి వెళ్తారు. ఆమెను ఫాలో అయిన విక్రమ్ ఆమె నవ్వుని చూశాక కాస్త మనసు ప్రశాంతంగా అయినా ఆమె ఏదో ఆలోచిస్తూనే ఉంది. అతని గురించేనని బాగా తెలుసు విక్రమ్కి. అక్కడే ఉండి ఆమెను చూస్తూ వాళ్ళు వెళ్ళాక విక్రమ్ కూడా వెళ్ళిపోతాడు. తర్వాత రోజు సిరి రెడీ అయ్యి ఆఫీస్కి వస్తుంది. ఆమె నవ్వు చూసి అతనికి కాస్త ప్రశాంతంగా ఉంటుంది. కాలేజ్కి వెళ్ళిన దీక్షకి ఎందుకో బాగా ఒక కళ్ళు తిరిగి పడిపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ధీరజ్కి కాల్ చేస్తారు. అప్పుడే ఆమె కోసం కాలేజ్కి వచ్చిన ధీరజ్ వెంటనే లోపలికి వెళ్ళి ఆమెను తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు. ఆమె స్పృహలోనే ఉన్న మనిషిలా అస్సలు ఓపిక లేదు. దీక్ష లేరా అని ఆమెను లేపుతూ ఉంటాడు. అన్ని టెస్టులు చేసేసి మిస్టర్ ఇలా రండి అని ఆల్రెడీ డాక్టర్ ధీరజ్ని పక్కకు పిలిచి తను మీకేమవుతుందని అడుగుతుంది. నా వైఫ్ అని చెప్తాడు. ఏంటి తను ఎంత వీక్గా ఉందో తెలుసా? అసలు రోజు తను ఫుడ్ పెట్టడం లేదా ఏంటి అని అడుగుతుంది. అసలు తినడం లేదా సరిగ్గా అని అంటాడు. ఈ కాలం మొగుడు పెళ్ళాలు ఇలానే ఉన్నారు, తినకపోతే అలా వదిలేస్తావా అని ఆవిడ కాస్త కోప్పడతారు. 4 తిట్లు తిట్టి ఆమెకి అసలు ఓపికనే లేదు, ఫుడ్ టైంకి తినడం లేదు. ఇలాగే అంటే రోజు ఇంక దానికి సెలైన్ పెట్టాల్సి వస్తుంది. తనని నువ్వు బాగానే చూసుకుంటున్నావు కదా అని అంటే, ఈరోజు ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాను, లేదంటే 2 డేస్ ఇక్కడే ఉంచాలని చెప్తారు. లేదు డాక్టర్, నేను తను తీసుకుని వెళ్తాను, తనకి అట్మాస్ఫియర్ పడదని చెప్తాడు ధీరజ్. సరే జాగ్రత్తగా అని చెప్పి చూసుకోమని చెప్పి వెళ్ళిపోతుంది ఆవిడ. ఈరోజు జాయిన్ అయిన తను న్యూ ఎంప్లాయీ సిరి అని మేనేజర్ పరిచయం చేస్తారు. హాయ్, నా పేరు సిరి అని షేక్ హ్యాండ్ ఇస్తుంది. హాయ్, మీరు భలే ఉన్నారు. నా పేరు ప్రణీత అని నవ్వుతూ చెప్తుంది. నైస్ నేమ్, నాతో రండి మీ వర్క్ చెప్తాను అని తీసుకొని వెళ్తుంది సిరి. అరే, మీరు ఇక్కడ ఎన్నాళ్ళ నుండి వర్క్ చేస్తున్నారు? నాకు జాబ్ చేయటం అంటే చాలా ఇష్టం. నువ్వు చెప్పు, ఇట్ట నేర్చేసుకుంటాను అని ఆమె వెనుక నడుస్తూ చెప్తుంది. ఆమెనే చూస్తుంది. ఏంటి నువ్వు అన్నానన్నా? కాదు, అల్లరి చేస్తూ బాగున్నావు, నీలాగే ఉండేదాన్ని నేను, కానీ ఇప్పుడు ఇలా అని మనసులో అనుకుంటుంది సిరి. నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? నా జీవితం వేరు, ఆమెను చూసి నేను ఇలా అనుకోకూడదని ఫీల్ అవుతుంది. అల్లరేం కాదు, నాకు ఇలాగే ఉండటం ఇష్టమని చెప్తుంది. ఓకే రా అని అంటూ ఆమెను తన ప్లేస్లో కూర్చోబెట్టి ఆమెకి వర్క్ చూపిస్తానని సిస్టమ్ ఆన్ చేసి వర్క్ని చెప్తుంది సిరి. అంతా విన్నాక ఆమెకి ఉన్న డౌట్స్ అన్నీ అడిగి తెలుసుకొని తనేం చేయాలని ట్రై చేస్తుంది. అన్నీ క్లియర్ చేసి నేహ దగ్గరికి వెళ్తే ఎవరు తను అని అడుగుతుంది. తను ప్రణీత, న్యూ జాయినింగ్ అంట, చాలా అల్లరి పిల్ల, బాగుంది అని చెప్తుంది సిరి నవ్వుతూ ఆమెను చూస్తూ. నా ఫ్రెండ్ కూడా అలాగే ఎప్పుడూ కూడా నవ్వుతూ అందరిని నవ్విస్తూ చాలా బాగుండేది, కానీ
గతం ఆమెను ముందుకు పోనివ్వకుండా వెనక్కి లాగుతుంది. నేహ అని కోపంగా ఆమె వైపు చూస్తే సిరి అయితే విక్రమ్ అన్నయ్యని ఓకే చెయ్యి, లేదంటే గతం మర్చిపోయి ఇంకొకరు పెళ్లి చేసుకో, ఇలా ఉండకు, నా వల్ల కావడం లేదు నేను ఇలా చూడటం అంటుంది. లేడీ దేవదాస్ లాగా మనసు నేహ ఇది తొక్కేమీ కాదు అంటే, సరే నువ్వు దీపక్ని వదిలేసి ఇంకొకరిని చేసుకోగలవా అని అడుగుతుంది. ఆమె సైలెంట్ అయితే, నేహ నేను తప్పులు చేసి ఉండొచ్చు కానీ నా ప్రేమ అబద్ధం కాదు, అందులో నిజాయితీ ఉంది, అందుకే నా మనసుని మార్చుకోలేను, ఈ జీవితంలో ఇంకెవరిని రానివ్వలేను నేహ. అతను నన్ను వదిలేయటం అతని మిస్టేక్, ప్రేమే లేని అతని మాటలు నమ్మటం నా మిస్టేక్, ఆ మిస్టేక్ పరిణామం ఇది అనుభవించాలి. ఇక ఈ డిస్కషన్ వద్దు నేహ, నీ వర్క్ చేసుకో అని ఆమె తన వర్క్ చేసుకుంటుంది. ఏదో డౌట్ ఉంటే సిరిని అడిగి ప్రణీత మళ్ళీ వర్క్ చేసుకుంటూ ఉంటుంది. కాసేపటికి లోపలికి పిలిచిన విక్రమ్ ఆర్డర్కి తల బాదుకొని వెళ్తుంది. ఏమైంది నేహ? సిరి అంత బాధగా వెళ్తుంది లోపలికి. బాస్ యముడా అని అడుగుతుంది ప్రణీత భయంగా. యముడు కాదు, దాని పాలిటి మొగుడు అని అంటుంది నేహ. నిజమా? కాదులే కానీ దానికి మొగుడు టైప్లే, నీ వర్క్ చేసుకో నువ్వని చెప్పి ఆమె దీపక్ దగ్గరికి వెళ్తుంది. దీపక్ దగ్గరికి వెళ్ళిన నేహ ఒక 5 నిమిషాలు మాట్లాడి వెనక్కి వస్తుంది. ఎవరు తను అని అడుగుతాడు. న్యూ ఎంప్లాయ్ అని చెప్తుంది. ఓ, నువ్వు అందరి వర్క్ చేయటం మానే సిరి, ఎందుకు అన్ని నాకే కావాలని చూస్తావు, నీ పని నువ్వు చేయి చాలు అని చెప్తాడు. అయితే వర్క్ ఇవ్వండి, ఖాళీగా ఉంచితే ఎలా చేయాలి, వర్క్ ఇవ్వమని అడుగుతుంది. ఇచ్చిన చేస్తే చాలు, ఎక్కువేం అక్కర్లేదని ఆ అమ్మాయిని పిలవని చెప్తాడు. వెళ్ళబోతే ఆగు అని అటెండర్ని పిలిచి ప్రణీతని పిలవమని చెప్తాడు. ఎంప్లాయ్ కదా, నేమ్ తెలుసు అని అనుకుంటుంది సిరి. సార్ పిలిచారని విన్నాక ప్రణీత భయంగా అమ్మో ఏమంటారో అని లోపలికి వెళ్తుంది. లోపల విక్రమ్ని చూసిన ప్రణీత పరుగున వెళ్ళి అతన్ని హక్ చేసుకుని బావా అని అంటుంది. అది చూసిన సిరికి ఒక్కసారిగా కోపం వచ్చేస్తుంది. కళ్ళు ఎరిపెక్కుతాయి. మనసులో ఏదో మెలివేసిన ఫీలింగ్. ఆమెకి ఎంతో బాధ. ఏంటి వీళ్ళు బావా మరదల్లా అని ఆమె వెళ్ళిపోతే ఆమె విక్రమ్ని వదిలి, బావా ఇది మన కంపెనీ కాదు కదా, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు, తెలుసా మన కంపెనీలో జాయిన్ అవ్వాలని నేను ఇక్కడ అన్నీ నేర్చుకొని ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని రావాలని అనుకున్నాను తెలుసా నీకు, కానీ ఆ దేవుడు ఇక్కడ నువ్వే ఉండేలా చేశాడు, సూపర్ అని చెప్తుంది. ఆమె మాటలు వింటున్న సిరికి అడుగు ముందుకు కదలదు. అలాగే ఉండలేకపోతుంది అక్కడ. ప్రణీత నిన్ను ఇక్కడ చూస్తానని నేను అనుకోలేదు, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, అంతా నేర్చుకో, మన కంపెనీలోకి వెళ్ళిపోదామంటాడు కావాలని. అతని మాట విన్నాక ఆమె పేరు తెలియటానికి గల కారణం అర్థమై బయటికి వెళ్ళిపోతుంది. ఇదేంటి జెల్సీ ఫీల్ అయి గోల చేస్తుంది అనుకుంటే ఇలా వెళ్ళిపోయింది అని ఆమె వెళ్ళిన వైపే చూస్తాడు. వెళ్ళి సీట్లో కూర్చొని మళ్ళీ అంతే స్పీడ్గా వచ్చి ప్రణీతని వచ్చి నీ సీట్లో కూర్చొని వర్క్ చేయి, విక్రమ్ సార్ నీకు బావైనా నువ్వు వర్క్ సరిగ్గా చేయకపోతే దీపక్ సార్ ఊరుకోరని చెప్తుంది సిరి కోపంగా. అమ్మని సిరి బాగానే ఉంది ప్రేమ అనుకుంటాడు విక్రమ్. సరే బావా వెళ్తాను, ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు ఏమైందని అడుగుతుంది ప్రణీత. వెళ్ళి నీ వర్క్ చేసుకో ముందు అని కాస్త దురుసుగా చెప్తుంది. సరే బావా మళ్ళీ వస్తానని వెళ్ళిపోతుంది ప్రణీత. ఆమె వెళ్ళగానే మీ పర్సనల్ ఏమైనా ఉంటే ఆఫీస్ గేట్ బయట పెట్టుకోండి, ఇక్కడ కాదు అని చెప్పి వెళ్ళిపోతుంది. బాగుంది నీ జలసీ ప్రేమ, నా పిచ్చి సిరి, ఎంతో పెద్ద తప్పు చేశాన్రా, నీకు దూరం అయ్యి పెళ్లి చేసుకున్నాక నేను తిట్టి ఉంటే పోయేది, ఎలాగోలా తాళి చూపించి లాక్కెళ్ళేవాడిని, పీటల మీద పెళ్ళిని ఆపి ఇప్పుడు ఎటూ కాకుండా పోయాను, నిన్ను ప్రసన్నం చేసుకోవడం కోసం ఇంకెన్ని రోజులు పట్టేదో అని మనసులో అనుకుంటూ ఉంటాడు విక్రమ్. బయటికి వెళ్ళిన సిరి కోపంగా ఉంటే, ఏమైందే ఎందుకు అంతలా కోపంగా ఉన్నావనంటే, ఆ టెక్కులాడి మీ అన్నయ్య గారి మరదలంట, వెళ్ళి హగ్గులు ఆఫీస్ అని కూడా లేదు, అలా ఎలా ఊరుకుంటాడు మీ అన్నయ్య, బుద్ధి అనేది ఉంటేనే కదా, అయినా ఎవడలా చేస్తే నాకేంటి అని వర్క్ చేసుకుంటూ ఉంటుంది. కాసేపటికి వర్క్ చేసి మెల్లిగా లోపలికి వెళ్ళబోతుంటే ఆమె చేతిని ఆపి చేయి పట్టి ఆపి, ఎక్కడికి వర్క్ మీద ఇంట్రెస్ట్ అది ఇది అని కబుర్లు చెప్పావు, నిజం కాదా, వర్క్ చేయి ముందని అరుస్తుంది. అలాగే అని చేస్తూ దీనికెందుకు నా బావ దగ్గరికి వెళ్తే అని గొనుక్కుంటూ చేస్తుంది. నీకెందుకు వద్దు అన్నావు కదా, ఆమెని అలా ఆపుతున్నావు అని అడుగుతుంది నేహ. అది విని నోరు మూసి నీ పన్ను చేసుకో అని నేహాని తిట్టి ఆమె వర్క్ చేయలేక ఆగనంటున్న కన్నీరు ఆమె ముందు బయటికి తేలేక అక్కడి నుండి వెళ్ళి వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఒక 10 మినిట్స్కి వచ్చిన సిరి ముఖంలో అసలు జీవమే ఉండదు. ఎంత అంటే ఆమె ముఖం చూస్తేనే ఆమె ఎంతగా ఏడ్చిందో అర్థమైపోతుంది. ప్రణీత దగ్గరికి వెళ్ళి నీ వర్క్ నేను చేస్తానులే, నువ్వు వెళ్ళు సారీ అని చెప్పి ఆమె చేతిలోని ఫైల్ తీసుకుంటుంది. నిజమా, థ్యాంక్స్ సిరి అని తనని హత్తుకొని వెళ్ళిపోతుంది ప్రణీత. ఆమె వెళ్ళాక తన సీట్లో కూర్చొని వర్క్ చేసుకోలేక అల్లాడిపోతూ ఉంది. ఏమైంది నీ ఫేస్ అలా ఉంది సిరి, ప్రణీత ఏది అని అడుగుతుంది నేహ. అది తను విక్కీ దగ్గరికి వెళ్ళింది అని చెప్తుంది సిరి సిస్టమ్ చూస్తూ. కథ కొనసాగుతుంది. మరి కొత్తగా వచ్చిన ఈ మరదల పిల్ల విక్రమ్ సిరిలను ఏమైనా దగ్గర చేస్తుందా? సిరి మనసులో బాధతో పాటు
విక్రమ్ మరో ఆడపిల్లతో క్లోజ్గా ఉంటే జలస్ కూడా ఫీల్ అయింది కదా. మరి వీరిద్దరి మధ్య దూరం తగ్గుతుందా లేదా ఇంకా పెరుగుతుందా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.